చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా సంబరాలు శనివారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. పలు ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు సొంత ఇళ్లకు తరలి రావడంతో గ్రామాలన్నీ కలకల్లాడాయి. ఈ సందర్భంగా ఆయుధ పూజ, నూతన వాహన పూజలు, చిన్నారులకు టపాసుల మూతలు, పిండి వంటలు, గుమగుమలు, కుటుంబ సభ్యులు, బంధువుల కోలాహలంతో దసరా శోభ ఉట్టిపడింది. చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా సంబరాలు శనివారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. పలు ప్రాంతాలలో ఉండే వారంతా పండుగకు సొంత ఇళ్లకు తరలి రావడంతో గ్రామాలన్నీ కలకలలాడాయి. ఈ సందర్భంగా ఆయుధ పూజ, నూతన వాహన పూజలు, చిన్నారుల పటాకుల మోతలు, పిండి వంటల గుమగుమలు, కుటుంబ సభ్యుల, బంధువుల కోలాహలంతో దసరా శోభ ఉట్టిపడింది. సాయంత్రం వేళ ప్రజలు కొత్త బట్టలు ధరించి వివిధ ఆలయాలను దర్శించుకొని జమ్మి వృక్షానికి పూజలు చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట్లగంట్ల జగదీష్ రెడ్డి, సునీత దంపతులు, తెలంగాణ పర్యాటక డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణ తదితరులు దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. సర్వమతాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు శాసనసభ్యులు జగదీష్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు. సర్వమతాల ప్రతినిధులతో సహా భక్తి భోజనం చేశారు. దీంతో జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.